వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల అసలు అంకానికి తెరలేచింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు హోరెత్తించనుంది. అయితే కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కాగా మరికొన్ని చోట్ల రెబెల్స్ బెడద పార్టీలకైతే తప్పడమైతే లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నేటి నుంచి ప్రచారంలోని దిగుతున్న రేవంత్ రెడ్డి మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికలు ప్రచారం రెబెల్స్ బెడదపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తొట్ల స్వామి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ గారి వినోద్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ స్వామి గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో కేవలం ఇప్పుడు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు మీకు కేవలం 7 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారానికి చూస్తే కూడా. సో ఈ టైంలో 11th ఎలక్షన్స్ ఉన్నాయి, 13th కి యాజ్ యూజువల్ రిజల్ట్స్ కౌంటింగ్ అంతా ఉంటుంది. కాబట్టి ఈ 7 days లో మీ ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆల్రెడీ అటు కాంగ్రెస్ నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొన్ని చోట్ల సభలు పెట్టేశారు, ఇంకొన్ని చోట్ల మళ్ళీ సభలు పెట్టబోతున్నారు, అండ్ అటు మంత్రులకు కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తారు. సో బీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏంటి ఇక్కడ? ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నమస్తే అండి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు పాలిస్తున్నటువంటి పాలన తీరు చూస్తూ ఉంటే వారు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పేసి, ప్రజాస్వామ్యం పరిరక్షణ అని చెప్పేసి వారు ప్రజాప్రభుత్వం అంచనా గొప్పలు చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పుకొని ఓట్లను అభ్యర్థించాలి. వారు ఇచ్చినటువంటి హామీలలో ఎంతవరకు ఎన్ని అమలు చేశారో చెప్పి ఓట్ల అభ్యర్థించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దౌర్జన్యాలతో, దాడులతో, అరాచకాలతో ఏకగ్రీవాలు చేసుకుంటూ బెదిరింపుతూ పోలీసులను పెట్టి అక్కడ మేము చౌటుప్పల్లో ఉన్నాం. నేను చౌటుప్పల్కి ఇన్ఛార్జిగా ఉన్నా. నేను చౌటుప్పల్ల అక్కడ ఉన్నటువంటి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నామినేషన్ ఇచ్చినటువంటి అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిన తర్వాత నా బీఫామ్ తీసుకొని లోపలికి పోయి సబ్మిట్ చేసే క్రమంలో ఈ ఆర్ఓ గారు బీఫామ్ తీసుకొని పక్కన పెట్టించేసి అదే పార్టీ అంతకుముందుకే కాంగ్రెస్ అభ్యర్థితోటి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఎప్పుడో లోపడంగా వేయించి పెట్టినట్టు పెట్టి మా బీఫామ్ పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీఫామ్ ను సబ్మిట్ చేయించడం జరిగింది ఆర్ఓ గారి దగ్గర నుండి. దానికి మేము కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు మీరు చూస్తే వికారాబాద్ కావచ్చు, అక్కడ అదే విధంగా సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, కోదాడలో కిడ్నాప్ చేయడం, ఇక్కడ కేతన్పల్లిలో కూడా కిడ్నాప్ చేయడం, అభ్యర్థులను బెదిరించడం, పోలీసులతోటి నాగార్జున సాగర్ లా అభ్యర్థిని తీసుకుపోయి పోలీసులు అవతల క్యాండిడేట్ అప్పచెప్పడం, ఇలా చూస్తా ఉంటే దాడులతోటి దౌర్జన్యాలతో గెలవాలనుకుంటున్న తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా వారు ఇచ్చిన హామీలు అమలు చేసో వారు చేసిన అభివృద్ధి చూపించో ఓట్లు అడగట్లేదు. కాబట్టి ఈ దాడులు కావచ్చు, ఈ దౌర్జన్యాలు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి వారు చేసిన అభివృద్ధి శూన్యం. నిజంగా ఈ 2 సంవత్సరాలు వారు ఏమైనా చేసినా గొప్పగా అంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఒక ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తూతూ మందరంగా వారు ఓట్లు అడగాలని ఓట్లు గెలవాలి మున్సిపల్ ఎలక్షన్లు అని చెప్పేసి అంగు ఆర్బాడాలతో జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి పెట్టకుండా రూరల్ వారికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పటికి జనవరి దాటిపోతే ఫిబ్రవరి వచ్చేసింది. వారు ఇచ్చినటువంటి రైతు బంధు, రైతు భరోసా ఏదైనా కావచ్చు అది ఇవ్వలేదు ఇప్పటికి కూడా. గతంలో ఎప్పుడు కూడా సంక్రాంతి ముందే ఇచ్చేవాళ్ళం, పంటలు వేసే ముందే ఇచ్చేవాళ్ళం, నాట్లు వేసే ముందే ఇచ్చేవాళ్ళం. ఇప్పటి వరకు కూడా వాడు ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా దానికి ఆ రూరల్ ఎలక్షన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ వెనకకు పోయి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ తీసుకొచ్చి టౌన్లలో గెలుస్తాం, అర్బన్ ఏరియాలోనే ఒక భ్రమతోటి ఒక దురాలోచనతో వారు ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా వారికి ఎక్కడ కూడా సానుకూలంగా లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ని ఎట్లైనా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దౌర్జన్యాలతోటి దాడులతోటి గెలవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఆలోచనతోటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారందరినీ ఉత్సాహపరిచి ఈ రకంగా గెలిచే ప్రయత్నం చేస్తాను కానీ వారిని ప్రజలు విశ్వసించట్లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్ లో వారు 55% గెలిచామని చెప్తా ఉన్నారు. ఒకరు తర్వాత 60% గెలిచామని చెప్తా ఉన్నారు. 55 గెలిచినా 60 గెలిచినా మిగతా అన్ని ప్రతిపక్షం గెలిచినట్టే కదా. మొత్తం 100%, 80%, 90% ఎక్కడైనా మేము అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఏళ్ల మీద లెక్క పెట్టేట్టు 1-2% మాత్రమే వచ్చేది. 80% మాకే వచ్చేది. అందరు కలిసి కూడా 20% రాకపోయింది. కానీ ఈ రోజు వాళ్ళు 55 వచ్చిందని 60 వచ్చిందని వారు చెప్పుకుంటా ఉన్నారు. 55 వచ్చినా 60 వచ్చినా మిగతా ప్రతిపక్షం గెలిచినట్టే కదా.
Okay. అంటే వారికి ప్రజల్లో విశ్వాసం లేదు. నిజంగా ఉంటే ఆ రోజు 23 తారీఖు నాడే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకు వెనకకపోయారంటే వారికి ప్రజలలో విశ్వాసం లేదు. వారు సర్వే చేయించుకుంటే వారికి వ్యతిరేకత రావడం జరిగింది. కాబట్టి మేము గెలవము ఎట్లాగని చెప్పేసి రూరల్లో వారి ఎలక్షన్ వెనకకు రావడం. అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో అర్బన్ ఏరియాలో గెలుస్తామని చెప్పేసి ఒక భ్రమలో వారు ముందుకు పోవడం జరుగుతా ఉంది. కానీ ఇక్కడ కూడా భంగపాటు తప్పదు ఆ పార్టీకి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేయబోతున్నారు? మిగిలింది వారం రోజులే, ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? మ్యాజిక్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 17,654 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు సంబంధించి ఓన్లీ ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని ప్రతి కౌన్సిలర్ వార్డు కావచ్చు, కార్పొరేషన్ ఏరియాలో నిధులు కేటాయించుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుకు పోతా ఉంది. మీరు ఒక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే అక్కడ 60 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు ₹1 డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. నల్గొండ మున్సిపాలిటీ తీసుకుంటే 251 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటే కాదు కదా, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, 200 రూపాయల వరకు ఉచిత కరెంటు 53 లక్షల కుటుంబాలకు అంతా ఉంది. ₹500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, రుణ మాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళల కోసం 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మహిళలకు సంబంధించి వడ్డీనే మాఫీ చేయలేదు, ఇక్కడ 26,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా వారిని అదేవిధంగా ఈ స్కూల్ యూనిఫామ్ లో భాగస్వాములు చేసిరు, తర్వాత ఇందిరమ్మ చీరల్లో భాగస్వాములు, ఇందిరమ్మ శక్తి భవనాలు, తర్వాత పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తులో భాగస్వాములు, శిల్పారామంలో స్టాళ్లు, ఇట్లా చెప్పుకున్న కొద్ది దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా పథకాలు తీసుకొచ్చింది. అదే కాకుండా మొన్న ఎకనామిక్ సర్వే కూడా ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏదో అధికారం ఉందని చెప్పేసి వాడుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆల్రెడీ ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించుకున్న నిధులను డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం. అదే కాకుండా 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ఇప్పటికే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ రీజన్ ఎకానమీ అని చెప్పి ఏర్పాటు చేసుకున్నాం. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొన్న సమ్మక్క సారక్క జాతర సంబంధించి 250 కోట్ల రూపాయలు కేటాయించుకొని అదే అంగవంగ వైభవంగా పనులను కూడా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 3,70,00,000 మాత్రమే సమ్మక్క సారక్క టెంపుల్ కు కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. అది తప్ప ప్రత్యేకమైన సాయం అందలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, సేద్యం, అదే కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఇప్పటికి 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ, అదేగా కేంద్ర సహకారం అందించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని చెప్పి నమ్ముతాం. దానిలో భాగంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో మాకు 64% అదే సర్పంచ్ గెలిచిరు. అదే కాకుండా జూబ్లీస్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంపీ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 9 ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0 అయింది. 37% ఓట్ బ్యాంకు, 17% పరిమితమైన పరిస్థితి. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉన్నది. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధిక కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గెలవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు ఆకర్షించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఏదైతే నిబంధనలు దానిలో భాగంగా ఏదైతే గతంలో 2020లో జిహెచ్ఎంసీ సంబంధించి ఆనాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతా ఉంది. గతంలో కూడా 9 రోజుల కాలం పాటు మాత్రమే టైం వచ్చింది. అదేవిధంగా ప్రచారానికి కూడా ఇప్పుడు కూడా అదే టైం వచ్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు పోటీ చేస్తారు. ఆ పోటీలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనమే చూడబోతా ఉంది. ఎందుకంటే 11వ తారీఖు పోటీ ఉంటే 13వ తారీఖు రిజల్ట్, 16వ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఒకవేళ మిస్ అయితే 17వ తారీఖు నాడు పూర్తిగా బీఫామ్లు. సరే, మీరు చెప్పిందంతా ఓకే, కానీ బీఫామ్లు ఇచ్చే టైంలో ఇందాక స్వామి గారు చెప్పారు, వాళ్ళ టైంలో ఇప్పుడు కేవలం వాళ్ళే మాత్రం పక్కన పెట్టి కాంగ్రెస్ తరపున బీఫామ్లు మాత్రమే వేయించుకుంటున్నారు. నామినేషన్లు ముందుగానే వాళ్ళే పక్కన పెట్టేస్తున్నారంట. ఆర్ఓ ఆఫీస్ లో ఇది పక్కకు తీసుకుని వాళ్ళ చేతుల నామినేషన్ చేయించిన కాంగ్రెస్ బీఫామ్ బీఆర్ఎస్ అభ్యర్థులతోటి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కాంగ్రెస్ వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారట. మేడం, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది.
అదేదో కాంగ్రెస్ పార్టీ నియమించిన వ్యక్తి కాదు, గవర్నర్ గారు నియమిస్తారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నారు. గతంలో మనం చూసినాం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రమేష్ గారిని తీసేసి ప్రయత్నం చేస్తే కూడా ఆనాడు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పరిస్థితి అంటే పూర్తి స్థాయి వారికి అదేవిధంగా స్పెషల్ పవర్స్ ఉండేది. దానిలో మీకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అట్లా ఉండదు మేడం. చాలా డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ముందు మీరు చూసిన గతంలో ఎన్ని దాడులు అండి, ఒకటా రెండా మీరు చూడండి. ప్రతిపక్షాన్ని ఒకసారి పోయినప్పుడు 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సరే సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ మేయర్లు గెలిచి ఉండొచ్చు. 2014 వాళ్ళు గెలిచే నాటికి ఆల్రెడీ అదే ఎంపీటీసీ, జెడ్పీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత దాన్ని జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత రెండోసారి జరిగిన జేహెచ్ఎంసీలో ఏం జరిగిందో అందరూ చూసారు. కాబట్టి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతాం. మా పార్టీలోనే రెబల్స్ ఉన్నారు, మరి మేమేం చేసుకోవాలి? గతంలో చూసి మన సర్పంచ్ ఎలక్షన్ లో మా పార్టీలో రెబల్స్ మూలంగా మాకు చాలా అన్యాయం జరిగింది. అయినా చాలా 10 సంవత్సరాల కాలం పాటు మన పార్టీ కోసం పనిచేసారు కాబట్టి వాళ్ళను మనం రెబల్స్ గా చూడలేము. ఖచ్చితంగా పోటీ చేయండి. పోటీ చేసిన తర్వాత అదే ఏం జరుగుతుందో చూద్దామంటే ఆ పోటీ మా వాళ్ళు కొట్లాడుకోవడం తోటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు మేలు జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్నది. మీకు ఆల్రెడీ అనుభవం ఉంది రెబెల్స్ తోని బెడదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది కాబట్టి ఏం చేస్తారు? సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కొంత పోటీ ఉంటది. ఎందుకంటే మాకు ఎక్కువ మంది నాయకులు, అదే కాక నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు, తర్వాత అందులో పని చేసిన వాళ్ళు, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సరే, ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నంలో భాగంగా మంత్రుల కమిటీ కూడా ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేసారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా జిల్లా మంత్రులు ఉన్నారు, అది ఇన్ఛార్జి మంత్రులు. అదే కాకుండా పార్లమెంట్ వారిగా మంత్రులు వేసారు. అదే కాకుండా ఆ జిల్లా మంత్రులు కూడా, అదే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే కాకుండా జిల్లా అధ్యక్షులు కోఆర్డినేషన్ చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు లోబడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సరే, కొన్ని దిక్కులో జరుగుతలేవని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొన్ని దిక్కులో జరుగుతుండొచ్చు కదా, ఎందుకంటే మనం కూడా పేపర్లో చూస్తా ఉన్నాం. కానీ డెమోక్రటిక్ వేలో మాత్రమే ఎలక్షన్ జరగాలి. దానిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. దానిలో బాగా ప్రజలను ఓట్లు అర్జించే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి మేడం. ఏంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ని దించుతున్నారంట రంగంలోకి? ఏంటి 7 days లో ఫాస్ట్ గా ఓట్లు పడడానికి పవన్ కళ్యాణ్ ని వాడుతున్నారా ఇక్కడ? ఏంటి ఇప్పుడు ఒక్కటి, ఎన్నికలన్న తర్వాత ఎవరి ఎత్తుగడలు, వ్యూహాలు గెలిపే ధ్యేయంగా ఉండడం అనేటువంటిది రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం. దాంట్లో వెనక ముందు శశబిషలి ఉండవు. ఒకటి, పవన్ కళ్యాణ్ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మాకు జాతీయ స్థాయిలోను, ఆంధ్రప్రదేశ్లోను ఉమ్మడి ప్రభుత్వంలో మేము వాళ్ళు కలిసి, ఆయన కలిసి, పార్టీ కలిసి మేము పరిపాలనలో ఉన్నటువంటి మాట వాస్తవం. దాంట్లో తప్పే ఉందండి. మా పార్టీ అభ్యర్థులకు మద్దతు కోసం ఆయన రావడం అనేటువంటి జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు మొన్న మాట్లాడడం జరిగినటువంటిది. అది ఒక భాగం. మీరు అడిగినారు కాబట్టి ఆ విషయం చెప్పాను. పోతే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సదవకాశం, ఒక ఉత్సాహంగా మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే పట్టణ ప్రాంత ప్రజల తీర్పు అనేటువంటిది విజ్ఞులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు, కనీసం రోజు మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ తీర్పు అనేటువంటిది ఇవ్వబోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ నేను చెప్పిన ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ కు వాళ్ళు గతంలోనే ఫుల్ స్టాప్ పెట్టినారు. అదే పద్ధతి లోపల కేసీఆర్ ఏ పద్ధతిలో పాలించినారో, అవినీతి కేంద్రంగా, ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టి వ్యతిరేకంగా అనేక పద్ధతులు రోజు మీడియాలో ఉండే పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇది వేసారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతున్నటువంటిది మామూలు కాదు. మనం చూసాం మేడం, గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ కోసం చరణ్ ఉన్నాడు అక్కడ. విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొత్త ట్రెండ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికి 40 మంది దాటినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉంటారా ఎక్కడైనా చరిత్రలో, భారతదేశ చరిత్రలో రిటైర్ అయినటువంటి వాళ్ళు మానసికంగా బాధపడి ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కనపడుతున్నటువంటి. ఒక్క డిఏ ఇస్తే, మొన్న ఒక్క డిఏ ఇస్తే, డిఏ అంటే ఏంది మేడం, 1000-2000 రూపాయలు పెరుగుతుంది నెలకి. మా 500-600 వాళ్ళ స్థాయిని బట్టి 30 వాయిదాలు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోయే వరకు కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇప్పటికి 5 బాకీ ఉన్నారు. కాబట్టి 9.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 3.5 లక్షల మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 12-13 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు, సభ్యులు. ఇంత ఏనాడు కూడా ప్రభుత్వం మీద, నేను చాలా ప్రభుత్వాలు చూస్తున్నాను, స్వామినాథన్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కంటే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద
ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు అందరికీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. అర్థమైపోయింది. రోజు పేపర్ చదివే వాళ్ళకు రేవంత్ రెడ్డితో కాదు ఈ పాలన అర్థమైపోయింది. ఏమనంటే రోజు తిట్టడము, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం వాటాలు చెప్పరు. బియ్యంలో మా వాటా లేదా? ఇవాళ అమృత్ భారత్ కు సంబంధించినటువంటి ఎన్ని రైల్వే స్టేషన్లను మేము నిర్మించడం జరిగింది, ఎన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లను మేము ఇవ్వడం జరిగినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఇవాళ కేంద్ర వాటా లేదా, ఇంక్లూడింగ్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒకటి సమస్య అండి వెంకటరెడ్డి గారు. సరే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ అటు కేంద్రం భాగస్వామ్యం అయినా కేంద్రం నుంచి వచ్చేవైనా వాళ్ళు చెప్తారా లేదని పక్కన పెడితే ఆ విషయాలు సక్సెస్ఫుల్ గా ప్రజలకి తెలియజేయడంలో బీజేపీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి అవునా కదా? అదే లేదు, చదువుకున్న వాళ్లకు కొంత గ్రామీణ ప్రాంతం లోపల మిస్లీడ్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు తెల్ల బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అనేటువంటి మాటల్లో కొంత మేము అదే అడుగుతున్నాం. మోదీ గారి బొమ్మ కూడా పెట్టండి అక్కడ అని మేము అంటున్నటువంటిది. అక్కడ మిస్లీడ్ కొంత చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు వీళ్ళు విజ్ఞులు మేడం, మేధావులు మేడం, అన్ని రకాలుగా చూస్తున్నారు. వీళ్ళు ఏ పాలన చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళే పాలన చేస్తున్నారు. కంపారిటివ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూసేటువంటి ఒక అవకాశం స్పష్టంగా కనపడుతున్నటువంటిది మాకు ఉండేటువంటి అంతర్గత సర్వేలలో మాకు వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి ఇలా బ్రహ్మాండంగా మాకు కూడా ఒక్క సీట్ ఉంటే ఇద్దరు చొప్పున పోటీ చేస్తున్నటువంటిది. సరే వాళ్ళందరినీ సర్ది చెప్పి చేసేటువంటి ప్రయత్నం లోపల బీఫామ్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, బీఫామ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. కాబట్టి ఇవాళ మేము పెద్ద సభ పెట్టుతున్నాము. మేమేమి ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఏ అవకాశాలు వదులుకోకపోయినప్పటికీ ఒకటి పవన్ కళ్యాణ్ చూపిస్తే ఓట్లు పడతాయా? పట్టణ ఓటర్ల మూడ్ మీరు ఇంతేనా పసిగట్టింది? డెఫినెట్ అంటే పవన్ కళ్యాణ్ నటుడే కాకుండా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ మీరు చూస్తున్నారు మేడం. ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రశాంతంగా, నిదానంగా, ఆలోచన పరంగా పవన్ కళ్యాణ్ అసలు చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిండు అనేటువంటిది అంటే ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పినది ఓకే, పవన్ కళ్యాణ్ కి ఆ చరిష్మా ఉంది, సరే ఓకే అది చూసి వస్తాయని. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోలేదు? ఎవరి బాధ్యతలు. రోజు రోడ్ల మీద దిగుతున్నాడు బండి సంజయ్ గారు కరీంనగర్ రోడ్ల మీద. ఇవాళ నల్గొండకి వెళ్ళినారు కిషన్ రెడ్డి గారు. మా ప్రయత్నాలు మాకు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము మాకున్న అంచనాలు మాకున్నాయి. ఇవాళ బ్రహ్మాండమైన మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఇవాళ వస్తున్నారు. పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారు. 3 గంటలకి మేము ఎక్కడ ఫస్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఆయన ఢిల్లీ వదిలి తెలంగాణకు, అంటే తెలంగాణ మీద ఒక దృష్టి అనేది ఉంది అని చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రావాలనేటువంటి దాని కింద మేము ఇస్తున్న సంకేతం అది. ఇప్పుడు 4 ఎన్నికలు కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో 4 ఎన్నికల తర్వాత మాకున్న సమాచారం మేరకు మెయిన్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఓన్లీ ఆన్ తెలంగాణ మీదనే జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లోపల మనకు ఉండేటువంటి అంచనాలు మాకున్నాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు గతంలోనే మా వైపు తీర్పు అనేక సందర్భాలు ఇవ్వడం జరిగింది. 35% ఓట్లు పార్లమెంట్ సభలో మాకు ఇవ్వడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచినాం. 8 మంది పార్లమెంట్ ఎమ్మెల్యేలు గెలిచినారు. 16% అసెంబ్లీ నుంచి 35% రావడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీలో గెలిచాం. మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. తగ్గిన సీట్ల వరకు తగ్గితే కాంగ్రెస్ తగ్గినాయి, బీఆర్ఎస్ తగ్గింది సర్పంచ్ ఎన్నికలలో తప్ప సర్పంచులు మాకు తగ్గలే, పెరిగింది. కాబట్టి ఒక ఛాలెంజ్ గా మేము మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ తీసుకునేది మాత్రం మీకు తెలియజేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. చూస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ కి ఎంత హడావిడి జరుగుతుందో. ఒక రకంగా చూస్తే పార్టీలన్నీ ఇది సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. ఇంకో 2 సంవత్సరాల్లో అటు అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి ఇది సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అటు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అటు మినిస్టర్స్ ని కూడా అలర్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మినిస్టర్స్ పదవులు కూడా వీటిపైన డిపెండ్ అయినాయని ఒక రకంగా మాట కూడా చర్చ కూడా సాగుతుంది. కాబట్టి ఇంకోవైపు అటు బీజేపీ నుంచి వచ్చేసి స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా దిగుతున్నారు. సో ఈ చూస్తుంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఇంత హడావిడి జరుగుతుంటే ఏంటి, ఏ రకంగా ఉండొచ్చు, ఏ పార్టీస్ కి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి? అంటే ప్రతి పార్టీ కూడా తన వ్యూహాలు ఎత్తుగడల రూపంలో ముందుకు పోతాయమ్మా. తప్పకుండా ఏ పార్టీకైనా కూడా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి పార్టీ కూడా గెలవాలని అనుకుంటుంది, ఏది ఓడిపోవాలని ఏ పార్టీ అనుకోవచ్చు. చివరికి కొత్తగా రిజిస్టర్డ్ అయిన పార్టీలు కూడా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఒక ఈవెన్ మల్లన్న లాంటి వాళ్ళు కానీ, మా లాంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు, మేము కూడా అడుగులు వేయాలని చెప్పేసి. కాకపోతే వాళ్ళ ఈ అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో, అధికార పార్టీ అయితే స్వీప్ 80% మేము చేస్తామనేది ఉత్త అబద్ధం. 80% సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి అనడం మాత్రం అబద్ధం.
ఓకే. ఎందుకంటే 80% నీకు గ్రామ పంచాయతీలనే రాలేదు. నీకు మున్సిపాలిటీలు ఎట్లా వస్తాయి? మున్సిపాలిటీలో అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా గ్రామాల కంటే కూడా మున్సిపాలిటీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాస్తవాలను ఎక్కువ గమనించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కూడా సిటీ ప్రాంతంలో ఎక్కువగా గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా సిటీ ప్రాంతంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 55 దాకా గెలిచినట్టుంది గతంలో కూడా. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో గతంలో గెలిచింది. కాబట్టి 48 దాకా గెలిచింది. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ టౌన్లలో ఇవాళ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు కాంగ్రెస్ పాలన చూశారు, బీజేపీ మన బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తాం. అయితే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా లేరంటే ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. ఎందుకంటే సిటీస్ లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో కొంత దళితులు గాని, మైనార్టీలు గాని, క్రిస్టియన్లు గాని వీళ్ళంతా కూడా ఒక ఐడియాలజికల్ గా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే శక్తులుగా ఉన్నాయి, ప్రశ్నించే శక్తులుగా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఇవాళ మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ కూడా ఆంధ్రాలో చాలా దళితుల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఆంధ్ర ప్రభుత్వంలో. సో అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పటికే అక్కడ టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద. చాలా ఈవెన్ పవన్ కళ్యాణ్ సొంత కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే 5-6 దళితులను చంపేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నోరెత్తలేదు. సో అక్కడ చాలా క్రిస్టియన్స్ ల మీద దాడులు జరుగుతున్నాయి. దాదాపు 50-60 చర్చిలను కూలగొట్టారు. అక్కడ ఉండిలో అయితే మరి ఆ డిప్యూటీ స్పీకర్ ప్రాంతంలో అయితే చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ నేను కూడా వెళ్లి రావడం జరిగింది. సో అంటే పవన్ కళ్యాణ్ గారు మీద పూర్తిగా అదే కంప్లీట్ గా బాగా చేస్తున్నారనే భావన అయితే అక్కడ ఏం లేదు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇప్పుడు ఆయన వచ్చి తెలంగాణలో ఏం చేస్తారు? తెలంగాణకు ఒక రకంగా తెలంగాణకు వ్యతిరేకమైన శక్తిగానే పవన్ కళ్యాణ్ చూస్తున్నారు తప్ప తెలంగాణలో అద్భుతాలు చేస్తాడు పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ అస్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ కాపాడింది అనేది ఇక్కడ చరిత్రలో ఇక్కడ లేదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అంత పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ గా అనుకుంటే ఉండొచ్చు కాక, లేకపోతే ఒక హిందుత్వ ఎజెండాతో ఆయన ముందుకు పోతుంటే పోవచ్చు కాక. బట్ వాస్తవానికి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఆంధ్రాలో బాగా బలహీనమైంది. ఇక్కడ తెలంగాణ ఆయన ప్రభావం పెద్దగా చూపించే అవకాశం లేదు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో పుంజుకుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడున్న 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది, అవినీతి మరీ రాజ్యం వెళ్తున్నది, మంత్రులు ఆటల కోసమే కొట్లాడుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటేనే అంతో ఇంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, లేదంటే తెలంగాణ అస్తిత్వం ముందుకు పోతుందనే విషయంలో ప్రజలు చాలా వరకు ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. సోషల్ మీడియాలో మనం బాగా చూస్తున్నాం. ఈ క్రమంలో 80% మా వైపే సర్వేలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనడం కరెక్ట్ కాదు. చరణ్ కౌశిక్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలత ఉంటది. ఎందుకంటే వాళ్ళ 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 ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలు గానీ, అమలు చేసిన పథకాలు గానీ, లేదంటే వాళ్ళు ఇచ్చే కొంచెం డెవలప్ చేసిన ఇప్పుడు మున్సిపాలిటీలకు కేటాయించిన డబ్బులు గానీ, లేదంటే ఇందిరమ్మ ఇల్లు గానీ, ఇంకా అనేక ఇంపాక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అధికార పార్టీ కాబట్టి యంత్రాంగాన్ని కూడా చాలా బలంగా వాడుకుంటది. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మన తొట్ల స్వామి గారు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళ అభ్యర్థులను బలవంతంగా కూడా ఇవాళ కాంగ్రెస్ వీళ్ళ అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్ళా ఇవాళ ఏకగ్రీవమైనట్టుగా తీర్మానాలు కూడా చేసిన చరిత్ర కనబడుతుంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మిగతా చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఇప్పుడు మేము తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాం, దాదాపు 300 మున్సిపాలిటీలలో మా వాళ్ళంతా పోటీ చేస్తున్నారు. ఒక 10 పార్టీలు మేము కూటమిగా ఏర్పడ్డాం. సో కాబట్టి అక్కడ కూడా చిన్నగా మేము కొంచెం అక్కడిక్కడ ప్రభావం అయితే చూపించే కార్యక్రమాలు ఎవరికి నష్టం, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది కూడా కొంత ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఓవరాల్ గా ఏ పార్టీ పూర్తి స్వీప్ చేస్తుంది 80% వాళ్ళకే వస్తాయి అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఓకే అండి స్వామి గారు. సో ఒకటి అక్కడ నుంచి అన్ని చూస్తే అటు రేవంత్ రెడ్డి వస్తున్నారు, ఇటు బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరుగా ఉంటున్నారు. సో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గనక వస్తే మీకు అనుకూలంగా గాలి వస్తుందని అనుకుంటున్నారు. ప్రచారంలో కేసీఆర్ ఉంటారు అనుకోవచ్చా?
100% కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారిని నమ్మి ప్రజలు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి, గతంలో కేసీఆర్ గారి పరిపాలన చూసి ఇప్పుడు పరిపాలనతో కంపేర్ చేసుకొని ఎవరు తెలంగాణకు కరెక్ట్ గా పనిచేశారు, తెలంగాణ అభివృద్ధిని ఎవరు చేశారని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తారు. కానీ ముందుగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాక కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ మేము 200 హామీలు అమలు చేసినామని చెప్పారు. 200 హామీలు ఎవరెవరికి ఇచ్చారు, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఏ హామీలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారు చెప్పాలా. ఇప్పుడు రైతు భరోసా ఇయ్యలేదు, ఎందుకు ఇయ్యలేకపోయారో దాని గురించి చెప్పలే వాళ్ళు. రైతు కూలీలకు కూడా భరోసా ఇస్తామన్నారు, ఎందుకు ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇయ్యలేదని అడుగుతా ఉన్నాం. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు, 2,000 ఉన్నదని 4,000 చేస్తామని చెప్పారు. మేము 200 ఉన్నదని 2,000 చేసినాం, కానీ 2,000 ఉన్నదని 4,000 చేస్తున్నారు, ఎందుకు చేయలేకపోయారని చెప్పారు, ఎందుకు మోసం చేస్తా ఉన్నారు. ఇట్లా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కేవలం 5,500 మాత్రమే ఇచ్చారు. మిగతా ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలు ఇవన్నీ గమనించట్లేరా? మేధావులు విద్యార్థులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, ఎందుకు పెంచలేదు వాళ్ళు అని అడుగుతా ఉన్నాం. ఇలాంటి నిజంగానే వారి అభివృద్ధి 200 హామీలు అమలు చేసి ఉంటే వారు ఇలా దౌర్జన్యాలకు పోయి, దాడులకు పోయి, చర్యలకు, ఇలాంటి దుర్చర్యలకు పోయి వారు ఓట్ల కోసం ప్రయత్నం చేయాల్సి ప్రాకులాడవలసిన పరిస్థితి ఏంది అంటే, వారి అభివృద్ధి శూన్యం కనపడతా ఉంది. వారి అభివృద్ధి శూన్యము, వారు చేసేది ఏమి లేక ఇవాళ దాడులు దౌర్జన్యాలతో గెలవాలనే ఒక దురాలోచనతో ముందుకు పోతా ఉంది. వారికి భంగపాటు తప్పదు. ఇకపోతే బీజేపీ పార్టీ వారు చెప్పుకుంటున్నట్టుగా ఇలా పవన్ కళ్యాణ్ తీసుకొస్తామని వారు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా, తెలంగాణకు తిండి తినలేదని చెప్పాడు. వారు తీసుకొచ్చి ఓట్లు వేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? మొన్న ఏదో కొండగట్టును అభివృద్ధి చేస్తానే వచ్చేసి వారు షో చేసినంత మాత్రం గతం చేసింది వారు మర్చిపోతారా? పవన్ కళ్యాణ్ గారికి ఒక శాంటిటీ లేదు, ఒక స్టెబిలిటీ లేదు. అలాంటి వ్యక్తిని బీజేపీ వాళ్ళు మోస్తా ఉన్నారా, పక్కన పెట్టుకుని వారు వాడుకుంటా ఉన్నారా? వీళ్ళు అర్థం కాదు. ఎందుకంటే వాడుకోవడం, తెప్పదాడిన తర్వాత చెరల పడేసిపోవడం ఈ బీజేపీ పార్టీకి అలవాటు. ఎందుకంటే మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని చెప్పినటువంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు అసలు వ్యక్తులు పొద్దున్న లేచి నోరు నెత్తిలో పెట్టుకుని మొత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి. ఈ రోజు అక్కడ పరిపాలన చాలా గొప్పగా ఉందట. రోజు హత్యలు జరుగుతా ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యేల మీద ఇంట్ల మీద పోయి దాడులు చేస్తా ఉన్నారు. జోగి రమేష్ మీద చేసిరు, మనం పోయి వారి మీద వీరి మీద ఇండ్లు తలగబెడతా ఉన్నారు అక్కడ పక్క రాష్ట్రంలో. మరీ దురాఘాతాలు నడుస్తా ఉన్నాయి. ఇకపోతే ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఏం చెప్పారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పేసి వారు మాట్లాడని చెప్పింది. వారిని కూడా ఇక్కడ తెలంగాణ విశ్వాసించట్లేరు. అరవింద్ ధర్మపురి గారు నిన్న వారి మీద మేము 3 తరాల నుంచి వెళ్ళి పనిచేస్తా ఉన్నాం మేము బీజేపీ పార్టీకి, అయినా మాకు టికెట్ ఇవ్వకుండా ముస్లిం వ్యక్తులకు టికెట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అరవింద్ ధర్మపురి గారు ముస్లింలకు టికెట్ ఇచ్చి మాకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే బీజేపీ పార్టీ చెప్పేది ఒకటి, ఎలక్షన్కి వచ్చే వరకు పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటారు, వారు ఇంకారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా చెగోవీరా నేను అనుచరుని అని ఆయన స్టార్ గుర్తు వేసుకొని వైట్ సింబల్ మీద రెడ్ సింబల్ స్టార్ తోటి వారి పార్టీ పెట్టుకుని లోగోని నాకు చెగోవీరా, నాకు ముచ్చలపల్లి సుందరయ్య గారు నాకు ఆదర్శం అని చెప్పుకొని ఇది రోజు మొన్నటిదాకా తిరిగిండు. బీజేపీలోకి ఇప్పుడు ఎట్లా నచ్చిందో ఆ సిద్ధాంతం వీళ్ళు మర్చిపోయారా, వాళ్ళు మర్చిపోయారా, ప్రజలు మర్చిపోయారా, వెంకటరెడ్డి గారికి గుర్తులేదా అని నేను అడుగుతా ఉన్నాను. అలాంటి వ్యక్తి తీసుకొచ్చి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు ప్రచారం చేశారు. మొన్న కూడా హైదరాబాద్ లో కలిసే పోటీ చేశారు వీరు. కూకట్పల్లి వారి జనసేన రికార్డుతో కూడా పోటీ చేశారు, ఖమ్మాలు కూడా చేశారు, చాలా దిక్కులు చేశారు. అయినా కూడా ఎందుకు రాలే పవన్ కళ్యాణ్ ఒకరు ఓటు ఎందుకు వేయలేదు? ఒకటి ప్యూర్లీ వారు ఏం చేస్తా ఉన్నారంటే పొలిటికల్ మేనేజ్మెంట్ తోటి జాతీయ స్థాయిలో వాళ్ళు గెలిచే ప్రయత్నం గెలిచిరు. ఎందుకంటే బీహార్ లో మొన్న గెలిచింది కూడా ఇంటికి 10,000 రూపాయలు వారి అకౌంట్లలో ప్రభుత్వ ధనం వేసి వారు గెలిచడం జరిగింది. వినండి వెంకటరెడ్డి గారు, మీరు వినండి. ఏసీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వారు గెలిచి బీఆర్ లో కూడా ఈ రోజు కూడా గెలిచామనుకుంటారు. కానీ వెంకరెడ్డి గారు గుర్తించుకోవాల్సి అంటే 2014లో 282 సీట్లు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ 2019లో 303 సీట్లకు వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అది ఎలా చంద్రబాబు నాయుడు వారి వల్ల సహకారంతో అక్కడ ఏకనాథ్ షిండే చీల్చి శివసేన హిందుత్వానికి ప్రతీక అయినటువంటి వినండి వెంకటరెడ్డి గారు వినండి ఒక్క సీట్ రాకపోయినా అసలు సీట్ రాకపోయినా మా స్టేచర్ మాకుంటది, మా కేపబిలిటీ మాకుంటది. వెంకటరెడ్డి గారు మీరు ఆవేశపడకండి, మీరు మాట్లాడే సేపు విన్నా మీరు ఆవేశపడద్దు, మీరు తొందరపడదు, పెద్ద మనిషిలా ఉన్నారు, మీరు ఇట్లా తొందరపడితే మా హిందుత్వానికి ప్రతీక అయినటువంటి శివసేన పార్టీని చీల్చి ఏకనాథ్ షిండేని తయారు చేసి వారి సహకారంతో బీఆర్ సహకారం నితీష్ కుమార్ సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు సహకారంతో వారు 242 సీట్లు వచ్చినటువంటి 240 సీట్లు మాత్రమే వచ్చి ఇలా ఎన్డీఏ ప్రభుత్వం వారి ముగ్గురు మీద ఆధారపడి నడుస్తా ఉంది. బీజేపీ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతా ఉన్నది. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఏదో మొన్న వేస్తే ఏమో తెస్తారనుకున్నటువంటి ఎంపీలు 8 మంది గెలిచిన 2 కేంద్ర మంత్రులు ఉన్నా వారు జీరో. ఇలా హిందుత్వానికి రోజు ప్రతీకగా చేసుకున్నటువంటి
ఉన్నటువంటి వారు ఒక్క రూపాయి కూడా సమ్మక్క సారక్క జాతరకు ఇయ్యలే. 3 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ప్రకటించి నిన్నాక మొన్న కిషన్ రెడ్డి గారు కానీ 1 రూపాయి కూడా సమ్మక్క సారక్క జాతరకు ఇవ్వలేదు. వారు ఇవ్వలేదు అన్నందుకు మొన్న ఇవ్వలేదని చెప్పేసి అన్ని పేపర్ లీక్ అయిన తర్వాత నేను ఇస్తానని చెప్పి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాండి. ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతి కురుక్కుపోయింది. ఇలా ఇల్టు పాలసీ పేరుతోటి హైదరాబాద్ భూములను కొట్టేయడానికి స్కెచ్ చేయడం, ఇలా బొగ్గు స్కామ్ జరిగిందని చెప్తే దాని మీద విచారణ జరిపించకపోవడం, బొగ్గు స్కామ్, సోలార్ స్కామ్, విధంగా మంత్రులు బెదిరింపులు. అదే సమ్మక్క సారక్క జాతర బాగా గొప్పగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ మిత్రులు చెప్తాను కానీ అక్కడ టెండర్లలో అది దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి R&B శాఖకు మార్చడం జరిగింది. అంటే ఆ కొండ సురేఖ గారు అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మంత్రి కూడా అక్కడికి పోవట్లేదు. సీతక్క గారే మొన్న ఓలెన్సోల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్సర్న్ నడుస్తా ఉన్నది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సింది. ఇవన్నీ అంటే పూర్తిగా అవినీతితో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వమే చాలా గొప్పగా అభివృద్ధి చేసిందని చెప్పేసి దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి తెలంగాణ ప్రతీకగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గొప్పగా ఉన్నదంటే కేసీఆర్ గారి వల్లనే. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గత పాలన చూసి మాకంతా ఓట్లేస్తారు, మేము ఖచ్చితంగా బరాబర్గా మేము భారీ స్థాయిలో మేము గెలుస్తా ఉన్నాం, భంగపాటు తప్పదు ఈ 2 పార్టీలకు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చరణ్ కౌశిక్ గారు, స్వామి గారి కామెంట్స్ ఏం చెప్తారు? మేడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రటిక్ గా ముందుకు పోతున్నాం కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020లో 120 మున్సిపాలిటీలు 8 9 కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే 80 ఏకగ్రీవాలు అయినాయి. ఈ ప్రభుత్వంలో మీరు చూడండి 10 మాత్రమే ఏకగ్రీవాలు అయినాయి. అంటే మీరు ఏ విధంగా నాడు ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఎలక్షన్లు జరగకుండా ఎలక్షన్లు 80 ఏకగ్రీవాలు కిడ్నాపులు చేస్తే దాడులు చేస్తే మాట్లాడినప్పుడు మేము మాట్లాడదు. దయచేసి మధ్యలో వద్దు. ఇక వదిలేసి మీరు ఇప్పుడు ఎక్కడెడ్డి గారు మళ్ళీ నేను మాట్లాడుతున్నా. మేడం దయచేసి మీరు చెక్ చేసుకోవాలి, వెనకకెళ్ళి చెక్ చేసుకుని తెలుస్తాయి ఆనాడు ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని. ఇప్పుడు అందరి ఛార్జ్ పెట్టింది, ఒకసారి ఛార్జ్ పీట్ టైప్ చేసి తెలుస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అరాజకాలు జరిగినాయి, ఎన్ని ఏకగ్రీవాలు అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మరి 10 ఏకగ్రీవాలు జరిగినాయి. మరి మీ దాంట్లో 80 ఏకగ్రీవాలు అయినాయి అంటే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాలు చేసుకుని మీరు మేము కాదు. మేము చేయలే కదా చెప్తున్నాం. అదే మేడం, మాకు వాళ్ళకు వ్యత్యాసం చూడండి. 80 ఏకగ్రీవాలు ఆనాడు జరిగితే ఇప్పుడు 10 జరిగినాయి. అంటే ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు పోటీ చేయకుండా అడ్డుకున్నది వాళ్ళు అనేది చాలా స్పష్టంగా. ఇంతకన్నా ఆధారాలు వద్దు, ఇంకోటి వద్దు. సెకండ్, మేము ఏమంటున్నాం, సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే సబ్జెక్ట్ మీరే డిసైడ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీలు, మేము నెరవేర్చిన హామీలు, మీ ఆయనలో హామీలు కావచ్చు, మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, విద్య, వైద్యం, చైత్యం ఏదైనా సబ్జెక్ట్ మీది చర్చ చేద్దాం అసెంబ్లీ అంటే కేసీఆర్ గారికి అసెంబ్లీ రారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కృష్ణా జలాల మీద చర్చ చేద్దామంటే వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మేము పారిపోతున్నాం కదా. ఎవరి ఆయనలో తెలంగాణకు విధ్వంసం అయిందో, 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు అయిందో, మీరు కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏందో, మీరు ఇచ్చిన హామీలు ఏందో, తెలంగాణ ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి అంధకారం ఎందుకు పోయిందో అన్నింటిపై చర్చ. ఏదైనా కేసీఆర్ ఏదైనా 3వ ముఖ్యమంత్రి అయి ఉంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా తరిమినట్టు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తన్నేవాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరిని గెలవరు, రివ్యూ చేయరు, పట్టించుకోరు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోరు, కేంద్రంతో మంత్రులతో చర్చలు చేయరు, ప్రధానమంత్రి గారు కలవరు. కాబట్టి తెలంగాణ ఈ రోజు అంధకారమైంది మేడం. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే 1 ఎకరా కూడా భారతలే, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డికి DPR రాకముందే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలంగాణ సమాజం గమనిస్తలేరా? గ్రామీణ స్థాయి కన్నా పట్టణ ప్రజలు ఇంకా ఎక్కువ గమనిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఇంత అంధకారం పోవడానికి కారణం కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ తీసుకున్న అసమర్థత. ఒకటి సరే, అవన్నీ జరిగింది కరెక్టే, కానీ మీరన్న లెక్క ప్రకారం మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నాను. సరే, వాళ్ళు మోడీని కలవరు, వీళ్ళని కలవరు, వాళ్ళని కలవరు అని అంటే అందుకే మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నా కూడా మరి మీరు కూడా DPR లకు సంబంధించి కానీ చాలా విషయాల్లో ఇప్పటివరకు ఏది ముందుకు వెళ్ళని చెప్పండి. ఢిల్లీకి వెళ్ళినందుకు ఏం సక్సెస్ అయ్యిందని చెప్పండి. మేడం, ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మనం అడగాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇస్తారా అనేది వాళ్ళు. ఇప్పుడు చూడండి, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి 80,000 కోట్లు మాత్రం ఇచ్చారు. పట్టణాల్లో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేస్తాం. 80,000 కోట్లతోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నగరాలను ఎట్లా సాటిస్ఫై చేస్తారు? కాబట్టి ఈ బడ్జెట్ లో తీవ్ర అన్యాయం. 90,000 కోట్ల రూపాయలు మహిళలకు తక్కువ చేసి బడ్జెట్ లో 2,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు నిధులు తక్కువ చేశారు. GST ద్వారా 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అదే కాకుండా మీరు చూస్తా ఉన్న భారతదేశానికి సంబంధించి ట్రంప్ ప్రకటన చేస్తా ఉన్నా. అక్కడ నిన్న పార్లమెంట్ కూడా అదే కదా, మాజీ సైన్యాధికారి బుక్ రిలీజ్ చేస్తుంటే 1.5 years నుంచి డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనుమతిస్తలేదు.
దాని గురించి ప్రధానమంత్రి గారిని నిలదీస్తే రాహుల్ గాంధీ గారు ఏకంగా మాట్లాడేకుండా అడుగునే ప్రయత్నం. బుక్ రిలీజ్ అయిన బుక్ మీద ఎట్లా మాట్లాడుతున్నారు? మరి భారతదేశంలో పార్లమెంట్ జరుగుతా ఉంటే అదే పీయూష్ గోయల్ గారు అమెరికా భారతదేశానికి ఒప్పందం అని చెప్పి మీరు ట్విట్టర్ వేదిక ఎట్లా అనౌన్స్ చేస్తారు చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. అదే కాకుండా ట్రంప్ గారేమో ఒకసారి నేనే యుద్ధాన్ని ఆపినంటాడు, ఇప్పుడేమో ఏకంగా ట్రేడ్ వార్ సంబంధించి 18%. వాళ్ళు అమెరికా వాళ్ళు పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలు సప్లై చేస్తారు. అదే సరే, అది 18% వచ్చిందా 20% వచ్చింది, కానీ దాని వల్ల ఎంతో కొంత స్టాక్స్ లాభాల్లోకి అయితే వచ్చాయి. సరే, ఆ విషయం అని పక్కకు పెడతాం, మళ్ళీ టాపిక్ అంతా డీవియేట్ అవుతుంది. ఇందాక స్వామి గారు ఒక పాయింట్ అన్నారు, మీరు ఇచ్చిన 420 హామీల్లో మీరు 200 హామీలు నెరవేర్చినామని చెప్పారు కదా. రైతు కూలీలకు సంబంధించి ఏమైంది, కళ్యాణ లక్ష్మి ఏమైంది, పెన్షన్లకు సంబంధించి కేసీఆర్ ఇచ్చిందా ఇప్పటికే వస్తుంది, అవన్నీ ఏమయ్యాయని చెప్పేసి ఇందాక ఆయన అడిగిన దానికి ఏం చెప్తారు? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ లెక్క ప్రకారం మున్సిపాలిటీ గానీ కార్పొరేషన్ వీటికి సంబంధించిన కూడా అక్కడ కూడా చాలా మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గట్టిగా ప్రశ్నించే ఛాన్స్ ఉన్నాయి. మినిస్టర్స్ వెళ్ళినా కూడా వాళ్ళు గట్టిగా అడుగుతారు. మేడం మేము ఇచ్చింది 417, మేము నెరవేర్చి 200, ఇంకా 217 ఉన్నాయి. మాకు 3 సంవత్సరాల టైం ఉంది. మేము ఏమేమి నెరవేర్చినా చెప్తాం, చర్చ రమ్మంటున్నాం. ఎందుకంటే అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది, ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీలో చర్చ చేయడానికి. బయట మాట్లాడుకుంటే దానికి శాంటిటీ ఉండదు. కాబట్టి మీరు సన్నం ఏమి ఇచ్చిన వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రంలో సన్నం ఏమి ఇస్తామన్నారా? వైట్ రేషన్ కార్డుల ఇందిరా ఏం లేదు మేడం. డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చిన 70,000 డబుల్ బెడ్ 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు 70,000 ఇస్తే మీరు కరెక్ట్. 14 లక్షలు పొడుగు సంవత్సరాలు పంచకపోతే కరెక్ట్. రెండో విడితే గొర్రెలు ఇవ్వకపోతే మీరు కరెక్ట్. మీరు చేసింది అన్ని కరెక్టే. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే మీరు చేస్తే కరెక్ట్. అదే రియంబర్స్మెంట్ 5,000 కోట్లు చేయకపోతే మీరు చేస్తే కరెక్ట్. ఇట్లా చెప్పుకోకపోతే వడ్డీ మాత్రమే మాఫీ చేసి మీరు రైతుల రుణమాఫీ ఇట్లా 1 కాదు 2 కాదు 100 మీరు చేయకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 11 రోజుల నుంచి RBI మీద ఆధారపడి ఓడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. చేయలేదనే కదా వాదన. మీరు చేసినామని ఏదైతే చెప్తున్నారో అది పూర్తి స్థాయిలో చేయలేదు అని చెప్పేసే కదా వాదన. చెప్తా ఉన్నా మేము పూర్తిగా చేసినాం చెప్తాం. మొత్తం 417 హామీలు నెరవేర్చినాం మీకు చెప్తలే. 200 మాత్రం నెరవేర్చినాం. ఆ 200 మేము అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 200 లిస్ట్ కావాలంటున్నారు స్వామి గారు. ఏంది మేడం? లిస్ట్ కావాలంటే మీరు 200 హామీలు లిస్ట్ కావాలంటే 1 కాదు 2 కాదు. అరే మేడం, ట్రాన్స్జెండర్ సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, తర్వాత వృద్ధులకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలు మేడం గ్రూప్ 1 సమస్య 2012 నుంచి ఇప్పటివరకు పరిష్కారం కాలేదు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 562 ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ రాజకీయ పునరావాస కోసం మేము వాడుకోలేదు. 1 కాదు 2 అన్ని విషయాల మీద చర్చ ప్రభుత్వం మేము పారిపోతలే. ఆనాడు ప్రతిపక్షాలకు అవకాశమేలే. 58 పార్టీలను జాయిన్ చేసుకున్నారు. మీడియా మీద ఆంక్షలు వేసారు. ఇందిరాపార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు. ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేదు. ఫామ్ హౌస్ లో ఎవరి ప్రవేశం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది మీరు, ఇష్టం వచ్చిన అరెస్ట్ చేసి మీరు. మేము అక్కడ అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రటిక్ గా ముందుకు పోతా ఉన్నాం. కేంద్రం నుంచి సాయం అడిగినాం. మెట్రో విస్తరణ నిధులు అడిగినాం. RRR కడినాం. ఎక్స్ప్రెస్ హైవేలను డ్రై పోర్ట్ కడినాం. మూసి పునర్నిర్మాణం కోసం అడిగినాం. 4G నిర్మాణం కోసం అడిగినాం. యంగ్ ఇండియా ఇండికేటర్ స్కూల్ కోసం FRBM మినిట్స్ లోబడి అప్పు తీసుకుంటూ జర ఎగ్జామ్షన్ అని చెప్పి అడిగినాం. కేంద్రం సహకరించలేదు. కొన్ని దిక్కుల్లో DPR రాలేని చెప్పేసి వాళ్ళు సాగు చెప్తా ఉన్నారు. అదే కాక పాలమూరు రంగారెడ్డి సంబంధించి అదేవిధంగా DPR లేదు కాబట్టి DPR వస్తే పరిశీలిస్తామని చెప్పారు. కాబట్టి కేంద్రం చెప్తున్నటువంటి కొంత తెలంగాణకు సహకారం అందిస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాలు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు వేరే విధంగా ఉన్నది. కొబ్బరి సాగు కోసం తమిళనాడుకు ప్రోత్సాహం అందించారు. అదే కాక అస్సాంలో 2,000 కోట్లు రైల్వే బడ్జెట్ 10,000 కోట్లు చేశారు. ఎందుకు? అస్సాంలో అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, పుడుచేరి కావచ్చు, తమిళనాడు కేరళ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ లో ఒక రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రం ఒక విధంగా. నిర్మలా సీతారామన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి బడ్జెట్ ఉంది. నిర్మలా సీతారామన్ ఈసారి తమిళనాడు చీర కట్టింది. పోయినసారి బీహార్ చీర కట్టుకుని బీహార్ ఎలక్షన్ కాబట్టి మఖానా బోర్డు, అదే పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, అదే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు అత్యధికంగా ఇచ్చారు. 59,000 కోట్లు ఇచ్చారు. తర్వాత ఇచ్చారు. కాబట్టి ఎలక్షన్ రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా పాయింట్లన్నీ బానే ఉన్నాయి. కానీ మరి మీరు బీహార్ ఎలక్షన్స్ అని చెప్పి బీహార్ చీరలు ఇవన్నీ అంత మనకు అనవసరమైన టాపిక్స్. అది ఎందుకంటే ఎవరైనా ఒక స్త్రీకి సంబంధించి అది తమ డ్రెస్సింగ్ స్టైల్ గానీ అదంతా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. మనం వీటి గురించి మాట్లాడడానికి ఉండదు. అదేదో చీర కట్టుకున్నంత మాత్రాన ఆమె బీహార్ కి సంబంధించి అది కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ గా చాలా రకాలుగా ఉంటాయి. స్త్రీల డ్రెస్సింగ్ సంబంధించి మనం మాట్లాడడం లేదు. మీకు బడ్జెట్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే అది మాట్లాడచ్చు మేడం. ఇబ్బంది కాదు, దయచేసి అర్థం చేసుకోవాల్సింది. ఇది మేము మాట్లాడేది కాదు, టీవీలో వచ్చింది మేము చెప్తాను. బీహార్ సంబంధించిన బడ్జెట్ ఇది, బీహార్ చీర కట్టుకు. తమిళనాడు సంబంధించి ఎలక్షన్ సోనియా గాంధీ చీర కట్టచ్చా? సోనియా గాంధీ చీర కట్టచ్చా? టాపిక్ అంతా డైవర్ట్ అవుతుందండి. ఇది అసలు
ఇది టాపిక్ కాదు. ఒక నిమిషం ఆగండి. సోనియా గాంధీ విదేశీ మహిళ చీర కట్టిందండి. విదేశీ మహిళ సోనియా గాంధీ విదేశీ మహిళ చీర కట్టింది. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. కౌశిక్ గారు కంప్లీట్ పాయింట్ అండి. యాక్చువల్ గా ఆయన అడిగింది మహిళ చెప్తుంది ఆయన కదా మాట్లాడాల్సింది. ఆయన నోరు మూయించండి. ఒక నిమిషం వెంకట్ గారు, ఒక నిమిషం కాదు సోనియా మళ్ళీ ఇది మనం మాట్లాడుతుంది మున్సిపాలిటీస్ గురించి. నేను ఇందాక చెప్పాను అది కరెక్ట్ కాదని చెప్పాను. ఆయన మళ్ళీ సోనియా ఇందిరా ఇవన్నీ వద్దండి. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. కౌశిక్ గారు ఒక నిమిషం అండి, నేను మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారిని మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు మీకు పాయింట్ కంక్లూడ్ చేయండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. దయచేసి మధ్యలో ఈ ఓపిక ఉండాలి. మీరు డిబేట్ చెప్పండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. డిబేట్ జరిగింది సార్, టీవీలో మీద కేసులు మరి వచ్చే మాట్లాడితే నాకు అర్థం కాదు. దేవుడు తవ్వలేదా నువ్వు చీరలు మాట్లాడుతూ నా ఇంటికాడికి చూసి చెప్పిన నేనేమన్నా కంచి చీర కట్టిందని చెప్పి పేపర్ రాశారు. ఏ పేపర్ రాస్తే నీకేమైంది? ఏ పేపర్ రాస్తే జాతీయ పార్టీ ప్రతినిధి. ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను అడిగేదానికి జవాబు చెప్పండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. కౌశిక్ గారు ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు ఇందాక మీరు స్వామి గారు చెప్తుంటే సబ్మిషన్ మెన్షన్ చేస్తారు. ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడేది మీరు అడిగిన ప్రశ్న ఏంది? కేసీఆర్ వస్తాడా? సరే ఆ టాపిక్ వదిలేండి. ఆ టాపిక్ వదిలేసేయండి. ఒక్క నిమిషం. మళ్ళీ అంత అనవసరమైన టాపిక్స్ మాట్లాడాల్సి వస్తుంది దాని గురించి. ఇందాకనే చెప్పాను, స్త్రీల డ్రెస్సింగ్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. మీరు అది వదిలేసేయండి. టాపిక్ రండి. మున్సిపాలిటీల గురించి మాట్లాడండి. నేను అదే అంటున్నా. ఏం చేయలేదే? 5.5 లక్షలు నోరు మించాడు. మైక్ కౌశిక్ గారు ఆయన మాట్లాడివ్వండి. ఆయన పాయింట్స్ తర్వాత మీరు నోట్ చేసుకోండి. నేను మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం కౌశిక్ గారు ఆగండి. మంత్రులు చెప్పండి. మీ మంత్రులు అవినీతి కేంద్రంగా మంత్రులు. వెంకటరెడ్డి గారు నేను అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? ఒక నిమిషం మీరు డైరెక్ట్ పాయింట్ కి రండి. ఆయన ఆపండి మేడం. కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. అపరిష్కృతంగా ఉన్నాయి. మేము కేంద్రం నుంచి 1,30,000 కోట్ల రూపాయలు అడిగితే అనాపై సాయం చేయకుండా మీరు తెలంగాణ ఏ ఒక నిమిషం కౌశిక్ గారు ఆగండి. ఒక నిమిషం కౌశిక్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు అదే పాయింట్ అడుగుతున్నాం కదా. మీరు ఇట్లా వాదిస్తే మనకు పాయింట్ రాదండి. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఎస్ నేను వస్తాను. కౌశిక్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టైం తక్కువ ఉంది. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఫైనల్ కంక్లూషన్ నేను తీసుకొనివ్వండి. వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. మేమేమంటున్నాం మేడం అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సహితంగా ఇవాళ అనేక ఆరోపణలను అవినీతికి సంబంధించినటువంటి రోజు సిట్ల వైపు కోట్ల వైపు తిరుగుతున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ కూడా ఏదైనా కొద్దిగా బాగా చేస్తలేమనుకున్నాం. 2 సంవత్సరాల లోపల మంత్రుల వాటాల కేంద్రంగా సింగరేణి కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటిది. మంత్రుల మధ్య ఏం జరుగుతుందో ఇలా తెలుసలేదా మనకు? ఒక మీడియా సంస్థల కొట్లాటల లోపల మంత్రులు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ప్రజలు ఇవన్నీ వాస్తవాలను కనపడలేదా? రెండవది ఆయన అంటాడు చరణ్ కౌశిక్ ఏమి ఇచ్చినారు అనేటువంటిది. మూడు హై స్పీడ్ రైల్ క్యారిడార్స్ కి 5.5 లక్షలు హైదరాబాద్ కేంద్రంగా మొత్తం 7 ప్రాజెక్టు లోపల హైదరాబాద్ కేంద్రంగా 3కి లింక్ చేసినారు. వాటి పెట్టుబడి ఎంతనో తెలుసా మేడం? 5.5 లక్షలు. తెలంగాణ ఉంటే హైదరాబాద్ అరే అంటే ఏమన్నట్టు అంటే పక్కకి తీసుకుపోతారా? హైదరాబాద్ పక్కకి అదే ఉంటే అది ఇచ్చింది కదా మళ్ళీ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను ఆయన బంద్ చేయండి మేడం. ఆయన మైక్ కట్టేయండి. ఆయన మైక్ కట్టేయండి. మనం మాట్లాడేది చరణ్ కౌశిక్ మైక్ కట్టేయండి. సరే ఆయన మైక్ కట్ చేసినా కట్ చేయకపోయినా మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం నేనేమంటున్నా అంటే నిర్మలా సీతారామన్ గారు తెలుగు కోడలు, కనీసం గౌరవం లేకుండా కూడా చీరల గురించి మాట్లాడుతున్నప్పుడు రైట్ ఓకే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు రైట్ ఓకే. వినోద్ గారు
ఒక నిమిషం కౌశిక్ గారు ఆగండి. వినోద్ గారు, సో ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్పేసండి, కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ అయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానంగా తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర అయితే ఇవి ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు ఏవి కూడా ఒక్క రూపాయి కేటాయించలేదు. వాళ్ళ కేవలం వాళ్ళ ఏ ప్రాజెక్టు వాళ్ళు కేటాయించాలనుకున్నారో ఆ ప్రాజెక్టు మాత్రమే డబ్బులు కేటాయించారు. గతంలో కంటే తెలంగాణకు మెరుగైన బడ్జెట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన రైల్వే స్పీడ్ కానీ ఇప్పుడు మనం అడిగిన ప్రతిపాదనలు వాళ్ళు ఆమోదించలేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే RRR కోసం కానీ లేదంటే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కోసం కానీ మూసీ నది ప్రక్షాళన కోసం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నదో ఆ ఇంపార్టెంట్ వాటికి ఎక్కడ కూడా రూపాయి కేటాయించకుండా వాళ్ళు ఇంపార్టెంట్ అనుకునే ఏదైతే వాళ్ళు వికసిత భారత్ లో భాగంగా వాళ్ళు ఏవైతే రోడ్లను విస్తరించడం కానీ లేదంటే రైల్స్ ను విస్తరించడం కానీ బుల్లెట్ రైల్స్ వేయడం కానీ అంటే వాళ్ళ ప్రియారిటీలో ఉన్నాయి మాత్రం వాళ్ళు ఇచ్చుకున్నారు. దాంట్లో గతంలో కంటే మెరుగైన బడ్జెట్ ఇచ్చారు. కాకపోతే ఇంకా రావాల్సిన ఏదైతే ఉందో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడంలో బీజేపీ ఇవాళ ఇంకా వైఫల్యమే చెందింది. ఆంధ్రప్రదేశ్ కూడా విభజన హామీలు అన్ని నెరవేర్చలేదు, తెలంగాణ కూడా నెరవేర్చలేదు. సో కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ మాట్లాడితే విమర్శించినంత మాత్రాన ఇవాళ నిజంగా తెలంగాణ ఒక 60 ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ ఎందుకు తెలంగాణ ఇచ్చారు? తెలంగాణ ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అడిగే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంటది. ఒకటి వినోద్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ దిశను మార్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా ఇవాళ ఈ మేజర్ గా చాలా అంటే 117 మున్సిపాలిటీలు దాదాపు 7-9 కార్పొరేషన్ దాకా ఉన్నట్టున్నాయి. 7 కార్పొరేషన్ దాకా ఉన్నట్టున్నాయి. సో కాబట్టి ఇవాళ ఇదంతా కూడా కొంచెం ఎలైట్ పీపుల్ ఉండేది, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇంతకుముందు వెంకన్న అన్నట్టుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత ఎలైట్ పీపుల్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో దీన్ని వీళ్ళు ఇచ్చే తీర్పు మాత్రం ఖచ్చితంగా కొంత మార్పు దిశగా అడుగులు వేస్తానైతే నేను భావిస్తున్నా. ఓకే అండి, స్వామి గారు మీ ఫైనల్ కమెంట్స్. వారు ఇందాక మాట్లాడుతూ ఒక చిన్న కాంగ్రెస్ మిత్రులు వారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సఖ్యత ఉన్నారు ప్రధానమంత్రితో అని చెప్పేసి వారు చెప్పి అన్ని ప్రాజెక్టులు తీసుకురానికి చాలా సఖ్యతతో మెలుగుతున్నారు. 60 సార్లు పోయినా ₹1 కూడా వారు ఇవ్వలేదు, వీరు తేలేదు. ఒకటి. రెండో విషయము, మేమే మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ప్రధానమంత్రి కూడా పిలుచుకొచ్చి వారితోనే ఓపెన్ చేయించినాం. ఇయా బోరింగ్ల కాడ నీళ్లతో పట్టుకొని తిరగాల్సినటువంటి మహిళలంతా కూడా ఇంటింటికి గౌరవంగా ఇంటింటికే నీళ్లు కాడికి వచ్చిన వాళ్ళు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి వారి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నుంచి నీళ్లు తీసుకొచ్చి వారికి కాళ్ళ కాడ నీళ్లు కడిగే పరిస్థితి తీసుకురావాలి. ఇలా సీసీ రోడ్లు వేసినాం, మేము మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చినాము. మేము సీసీ రోడ్లు వేసినాం, శ్మశాన వాటికలు అభివృద్ధి చేసినాం, పార్కులు అభివృద్ధి చేసినాం, స్పోర్ట్స్ స్థలాలు మేము అభివృద్ధి చేసినాం. ఇలా చాలా చూసుకుంటా పోతే మున్సిపాలిటీలలో చాలా గొప్ప అభివృద్ధి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నడిచినది. వీళ్ళు తూతూ మంత్రంగా ఏమి ఇచ్చినా సాలరీస్ కోసమో ఇంకో కోసమో ఇవ్వడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు. బీజేపీ పార్టీ చెప్పడమే తప్ప చేయడం అనేది ఏముండదు. ఏమన్నా నిన్న రఘునందన్ రావు గారు మాట్లాడుతూ సికింద్రాబాద్ కాడ గుడిగుల కొట్టి తెలుసా అని చెప్పేసి ఎక్కడ మున్సిపాలిటీలో ప్రచారం చేస్తా ఉన్నాడు. అసలు సంబంధం లేని విషయాల మీద వాళ్ళు ప్రచారాలు చేస్తా ఉంటారు, ఓట్లు అడుగుతా ఉంటారు. సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చినా వారిని ఎవరు నమ్మరు, వారిని విశ్వసించరు. నితిన్ నబీన్ గారు వచ్చినా లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా వారు ఇక్కడ చేసింది ఏం లేదు, బీజేపీ పార్టీ ఇచ్చింది ఏం లేదు. కాబట్టి వారిని నమ్మే పరిస్థితి లేదు, వీరిని నమ్మే పరిస్థితి లేదు. ఓన్లీ కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని చూసి మాకు మాత్రమే ఓట్లేస్తారు, అత్యధిక మెజారిటీతో మేము మాత్రమే గెలుస్తాం. వారందరూ కూడా వారు గెలిచిన అధికారం అర్ధ బలాలు చూయించుకొని గెలవాల్సిందే తప్ప దౌర్జన్యాలతో నిజంగా ప్రజాస్వామ్యంతో వారు గెలిచే ఆస్కారమే లేదని చెప్పేసి సునీత గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరిని నమ్మరు, భారతీయ జనతా పార్టీని అంటున్నాడు. మొదలు వాళ్ళ నాయకుని ఆ గుహలకెళ్లి గజ్వేల్ గుహలకెళ్లి బయటకు వచ్చి మాట్లాడమనండి. 2 సంవత్సరాలైంది మాట్లాడక. ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంట మునిగి కుటుంబ సైతంగా అవినీతిలో మునిగినటువంటి రోజు కోట్ల చుట్టూ సిటీల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కింద ఇలా బీజేపీ అవునన్నా కాదన్నా కూడా నా మిత్రుడు చాలా కాలం మిత్రుడు ఎవరు వినోద్ గారు, ప్రొఫెసర్ గారి వినోద్ కామత్ సాధారణంగా బీజేపీకి క్రెడిట్ ఇయ్యడు. కానీ ఇలా మీరు మొత్తం టోటల్ ఆయన డిబేట్ లో మనం గమనిస్తే
బీజేపీ ముందుకొచ్చింది అనేటువంటిది చాలా చక్కగా చెప్పినాడు. అదొక్కటి చాలు భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల ముందుకు వచ్చేటువంటిది. ఎస్ చరణ్ కౌశిక్ గారు ఫైనల్ కామెంట్స్. మేడం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే భాగ్యనగర్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోలు ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తా అని చెప్పి బండి పెద్ద స్పీచ్ ఇస్తే ఎక్కువ కార్పొరేట్ గెలిచింది. ఢిల్లీలో వీళ్ళు పోయి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది మేడం. ఢిల్లీలో రోహింగ్యాలు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ ఓట్ల కోసం నార్థన్ స్టేట్ పై బీపీ తినమంటారు, మిగతా రాష్ట్రాలపై బీపీ వ్యతిరేకిస్తారు. ఈ బడ్జెట్ లో 17,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మీరు వేరే రాష్ట్రాలు అప్పు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే మాత్రం కరెక్ట్. ఈ బడ్జెట్ లో మహిళలకు 95,000 కోట్ల రూపాయలు తక్కువ చేశారు, రాష్ట్రాలకు 2,50,000 కోట్ల రూపాయలు తక్కువ చేశారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 80,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఇవన్నీ ప్రశ్నిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు, వాళ్ళు ట్రంప్ తో ఓపెన్ చేసుకుని కరెక్ట్, ట్రంప్ తో దోస్తానం చేస్తే కరెక్ట్, ఏం చేసినా భారతీయ జనతా పార్టీ కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే తప్పు. ఇక ఎలక్షన్లు వస్తున్నాయిగా, రోహింగ్యాలు గుర్తొస్తారు, కేరళ స్టోరీ, పాకిస్తాన్ స్టోరీ, కేరళ స్టోరీ, అదేవిధంగా ఇవన్నీ ఇప్పుడు ఇంకోటి ఢిల్లీలో ఒక మందిరం తీసేసి భారతీయ జనతా పార్టీ పార్కింగ్ కోసం ప్రజలు కూడా చూస్తున్నారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కౌశిక్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, వినోద్ గారు, స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు బీ ఫార్మ్స్ నుంచి మొదలుకొని అటు బరిలో ఉన్న రేసు గుర్రాల వరకు కూడా మనకు పూర్తిగా అయితే ఎన్నికల ఫీవర్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం కేవలం ఇది ఒక స్థానిక పోరు మాత్రమే కాకుండా అటు అధికార పార్టీకి ఒక అగ్ని పరీక్షలా మారిపోయింది. అటు బీఆర్ఎస్ కి బీజేపీకి రెండింటికి కూడా రికవరీ ఛాన్స్ అని చెప్పాలి. ఈ టైంలో మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పే ఈ పార్టీలకు సంబంధించి దిశనైతే మార్చబోతుంది. తెలంగాణ రాజకీయాలు కూడా కొత్త టర్న్ తీసుకోబోతాయనేది కూడా మనకి ఒక రకంగా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్